ఇప్పటి కథానాయకులు కేవలం నటనకే పరిమితం కావటం లేదు. తమలోని సృజనాత్మకతను చాటి చెబుతూ రచనలోనూ తమదైన బాణిని పలికిస్తూ అలరిస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పాలిశెట్టి కూడా అచ్చంగా ఓ కోవకు చెందినవాడే. హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1989 డిసెంబర్ 26న పుట్టిన నవీన్ నాన్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ నుంచి చిత్ర పరిశ్రమకి వచ్చాడు. నాన్నది ఫార్మస్యూటికల్ బిజినెస్ అయితే అమ్మ బ్యాంక్ ఉద్యోగి. కవలలైన సోదరీసోదరులు యునైటెడ్ స్టేట్స్లోని సెటిల్ అయ్యారు. మౌలాలా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నవీన్ తొలుత పూణేలో సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఆపై ఇంగ్లాండ్ వెళ్లినా ఎందుకో ఆ ఉద్యోగం అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే నటనపై తనకున్న ఆసక్తిని గమనించిన పాలిశెట్టి ఇంట్లో వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్కి తిరిగి వచ్చి ముంబైలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అభినయంపై పూర్తి స్థాయిలో దృష్టి సాధించాడు. థియేటర్ ఆర్టిస్టులుగా పలు స్టేజ్ షోలు చేస్తూ మెప్పించారు. ఈ క్రమంలోనే శేఖర్ కమిల రూపొందించిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంలో అవకాశం దక్కింది నవీన్కి. అందులో ప్రతినాయక ఛాయలతో సాగే రాకేష్ పాత్రలో మెప్పించాడు నవీన్. అటుపై మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో టాక్సీ డ్రైవర్ కొడుకుగా చిన్న వేషంలో అయితే సందడి చేశాడు. చిన్న చిన్న పాత్రలతో సర్దుకుపోతున్న నవీన్ పాలిశెట్టి 2019లో జనం ముందుకు నిలిచిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో కథానాయకుడి అవతారం ఎత్తాడు. అంతేకాదు ఆ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్గానూ వర్క్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఆ సినిమాలో పలు భావోద్వేగాలున్న పాత్రలో భలేగా మురిపించాడు నవీన్. ఇక అదే ఏడాది బాలీవుడ్ మూవీ చిచ్చోరేలో సుశాంత్ సింగ్ రాజ్పుట్తో కలిసి సందడి చేసి విజయం పొందాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనంతరం పాలిశెట్టి నుంచి వచ్చిన తెలుగు చిత్రం జాతిరత్నాలు 2021 సమ్మర్ సెన్సేషనల్గా నిలిచింది. అలాగే ఆ ఏడాది ద్వితీయార్ధంలో వచ్చిన మిస్ శక్తి మిస్ పాలిశెట్టి హ్యాట్రిక్ హీరో అయితే అనిపించుకున్నాడు నవీన్. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడి చేతిలో అనగనగా ఒక రాజు సినిమా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది హాల్ట్లో ఉందని సమాచారం. మరి రానున్న కాలంలోనూ నవీన్ పాలిశెట్టి మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో ఆకట్టుకుంటాడేమో చూడాలి.